ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తో పాటు మా పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడ. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇంత పెద్ద సమస్యగా దీన్ని బాధ్యత గల సెంట్రల్ మినిస్టర్లు, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా ఎంత ప్రాపర్ అండర్స్టాండింగ్కి వచ్చి ఈ సబ్జెక్ట్లో అంటే, ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళిద్దరు ఒకటే ప్లాట్ఫామ్ మీద కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఎంత విషం చిమ్ముతున్నారో ఈసారి ఆవేశపడి మరీ బయటకు వచ్చారు. ఆవేశపడి ఎందుకు బయటకు వచ్చినారు అంటున్నా అంటే, ఈ మార్ఫుడ్ పిక్చర్స్ అంటే నార్మల్గా ఎవరు కూడా బాధ్యత గల ఎవరు కూడా అంటే ఆ సెంట్రల్ మినిస్టర్ ఎవరైనా చిన్న ఈ క్రిషాంక్ లాంటి వాళ్ళు ఈ జింక ఫోటో చూడండి. దీని మీద ఆల్రెడీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన లాస్ట్. ఏమని ఒక వ్యక్తి దీని మీద ట్వీట్ చేసి ఆ వ్యక్తిని రాత్రి మళ్ళీ వీళ్ళు పెట్టిన ట్వీట్ అంటే వీళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే భారతదేశాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ వ్యక్తులు అందరూ బీఆర్ఎస్ పార్టీ, ఇమాన్షు, ధరణి బీఆర్ఎస్, క్రిషాంక్ బీఆర్ఎస్, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళంతా ఈ పెయిడ్ ఆర్టిస్టుల బృందం ఏం చేసిందంటే, భారతదేశంలో ఎన్విరాన్మెంటలిస్టులు చాలా మంది ఉంటారు. ఏది భారతదేశంలో సివిల్ సొసైటీసు, వీళ్ళందరికీ కూడా చాలా బాధ్యత ఉంటుంది ఈ దేశంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద. వీళ్ళందరూ కూడా వివిధ రాష్ట్రాలలో ఉంటారు. ఈ ఫోటోలన్నీ పెట్టి వాస్తవంగా హైదరాబాద్ నడిబొడ్డులో పులులు, సింహాలు, జింకలు, ఏనుగులు, అసలు ఒక మన జూ పార్క్ కంటే కూడా గొప్పగా ఒక జూ లాంటి పరిస్థితి ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా, ఈ దొరలు. దీన్ని సరే వీళ్ళు చేస్తే చేసిరు, వీళ్ళు పేరు ఆర్టిస్టులు, వీళ్ళకి ఇంతో అంతో ట్వీట్కి ఇంత డబ్బులు ముట్ట చెప్తారు కాబట్టి వీళ్ళు దేశం మొత్తంలో వీలైనంత మటుకు సోషల్ మీడియాని కన్ఫ్యూజ్ చేయాలని వీళ్ళు అనుకుంటే, వీళ్లకు ఆద్యం పోస్తున్న వ్యక్తులు ఎవరా అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో బీజేపీ వాళ్ళు అనేది అర్థమైపోయింది. చాలా పోస్టులు గుజరాత్ నుంచి, చాలా పోస్టులు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కూడా పెడుతున్నారు కొంతమంది. వాళ్ళు పెట్టడమే వదిలిపెట్టుర్రి. ఈ డూప్లికేట్ పేడ్ ఆర్టిస్టులను చూసి ఒరిజినల్ పేడ్ ఆర్టిస్టులు అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా అరే అక్కడ మొత్తం పులులే కాదు, ఇంకా అసలు అరుదైన వింతైన సౌత్ ఆఫ్రికాలో లేని జంతువులు కూడా ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేద్దాం అనుకుంటారు. తెలంగాణ ప్రజలు ఒక్కటి జాగ్రత్తగా ఇది గమనించండి. ఇదంతా అయిపోతే ఒక ఫోటో పెట్టింది. ఈ ఫోటో చూడండి, బ్రహ్మాండమైన ఫోటో. ఇది గ్రాఫిక్స్. ఇది నాకు తెలిసి రాజమౌళికి ఇస్తే నెక్స్ట్ సినిమాలో వాడుకుంటాడు ఈ గ్రాఫిక్. ఈ గ్రాఫిక్ ఎవరు పెట్టారు తెలుసా మీకు? ఇది గ్రాఫిక్. ఈ పులులు చూడండి, ఈ ప్రొక్లైన్లు చూడండి, కొన్ని పక్షులు ఇట్లా గాల్లో రెక్కలు ఎగురుతుంటే ఆ రెక్కల కింద నుంచి ఫోటో తీసిరు ఎవరు. ఇది కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసిరు. దీన్ని ఎవరు? సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ట్వీట్ చేసిన పిక్చర్ ఇది. అంటే ఏం చెప్పాలనుకుంటుండు భారతదేశ ప్రజలకు? స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్, ఒక సెంట్రల్ మినిస్టరు ఈ పిక్చర్ని పెట్టి ప్రపంచంలోనే చెప్పదలుచుకుంటుండు ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది, అసలు అడవులన్నీ దోచుకోబోతున్నారు, అసలు అడవి అనేది లేకుండా అవుతుంది, అక్కడ బతికే పరిస్థితి లేదని. ఏంది డ్రామా? ఈ ఫోటోలు చాలా ఉన్నాయి, అన్ని చూపిస్తే నవ్వు వస్తుంది, అందుకే కొన్నే చూపించిన. దీని వెనుక ఉపాయం ఏంటంటే, ఈ భారతదేశం మొత్తంలో కూడా ఈరోజు నిన్న మీరు పార్లమెంట్లో కూడా చూసి రాత్రి 3 దాకా పార్లమెంట్ పెట్టి వక్ఫ్ బోర్డు బిల్లుని ఎట్లా పాస్ చేసుకుర్రో. అవసరమైతే మణిపూర్ చర్చ పెడతారని చెప్తే రాత్రి అందరు పడుకుంటారు. ఇక నిద్రలు వచ్చి కాలు చేతులు ఎవరికి పెద్ద మనుషులు అంత పరిశాన్లు ఉన్నప్పుడు ఇది ఎట్టి పరిస్థితుల్లో మణిపూర్ కూడా పెడతామని చెప్పి దాన్ని కూడా మమా అనిపించేసి. అంటే ఏ స్థాయికైనా దిగజారే బీజేపీ వాళ్ళు భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు అని నేను చెప్పదలుచుకున్నా ఈరోజు మీ అందరికీ. ఎందుకంటే ఇంకే రాష్ట్రంలోనైనా ప్రభుత్వాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత సంవత్సరంన్నర నుంచి మీరు గమనిస్తుర్రో లేదో. నేను గొప్ప కాదు, నేను ఒక కాంగ్రెస్ ఎంపీగా చెప్పుకుంటే నా పార్టీ గురించి నేను చెప్పుకుంటున్నా, మా ముఖ్యమంత్రి గురించి, నా మంత్రుల గురించి నేను చెప్పుకుంటున్నా, గొప్ప అనుకోవచ్చు. కానీ మరి చెప్పక తప్పట్లేదు.
ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్? ఇది మొదటిసారా ఈ భూముల వేలం జరిగేది, ఈ భూముల గవర్నమెంట్ భూములలో ఏదైనా కార్యక్రమాలు చేసేది, గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ కాపాడుకునే ప్రయత్నం చేసేది ఈ భారతదేశంలో ఇది మొదటిసారా? ఇలా వక్ఫ్ బోర్డు బిల్లు ఎందుకు పెట్టిర్రు? భూములు కాపాడనీకేనే కదా. రాత్రి 3 దాకా పార్లమెంట్లో చర్చ జరిగింది, భూములు కాపాడనీకేనే కదా, కబ్జాలలో ఉన్న భూములు కాపాడనీకేనే కదా. మరి అదే అంశం మీదకి వస్తే ఈరోజు అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంది? ఈ 400 ఎకరాల భూమి బిల్లీరావు ఐఎంజీ భారత్ అనే సంస్థకు ఇచ్చి వాళ్ళు ఏం పనిచేస్తలేరని చెప్పి వెనుకకు తీసుకునే ప్రయత్నంలో 19 ఏళ్ల తర్వాత ఈ భూమిని ప్రభుత్వం చేజిక్కించుకుంది. మరి దానికి తెలంగాణ ప్రజలు మన విలువైన భూముల్ని మనం ఒక ప్రైవేట్ సంస్థకు దారదత్తం చేస్తే ఆ ప్రైవేట్ సంస్థ దాన్ని సద్వినియోగపరచకుండా అన్ని వేల కోట్ల రూపాయల భూమిని, మన ఆస్తిని దోసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కాపాడి దాంట్లో ఏం చేస్తారన్న కార్యక్రమాలు ఇంకా మేము చెప్పకముందే మేము దాన్ని అమ్ముతామని, మేము అమ్మేస్తున్నామని, మా చుట్టాలకు ఇస్తున్నామని, మా బామ్మర్దులకు ఇస్తున్నామని వీళ్ళే పిట్టకథలు రాసి తెలంగాణ ప్రజలందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, గత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అయితే నాకు తెలుసు. గత ప్రభుత్వము ఎంతో గొప్పగా చెప్పుకుంటుంది ఏంది ఈ భూములని. గత ప్రభుత్వం చేసిన పనులు చెప్తే, గత ప్రభుత్వం హైదరాబాద్ సిటీలో 177 ఎకరాల భూమిని అమ్మింది. ఎవరికి? రియల్ ఎస్టేట్ వాళ్ళకు 12,000 కోట్ల రూపాయలకు. మరి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేసిందే ఇంకొకరు చేస్తారన్న ముందు జాగ్రత్తనా? వాళ్ళు ఏం చేసిర్రు? దగ్గర ఇవన్నీ ఎక్కడ? మేడిపల్లి, బుద్వేల్, మోగిల, షాబాద్, ఉప్పల్, బాగ్యాత్, స్టేబైట్స్, నియోపోలిస్, కోకాపేట 70 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు ఆడనే కట్టేది. ఎవరు కట్టేటోళ్ళంతా వాళ్ళ చుట్టాలే, వాళ్ళకి తెలిసిన వాళ్ళే. మరి వాళ్ళ చుట్టాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అందరు కడుతుర్రు అని చెప్పేసి మనం కూడా అట్టనే చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గదే ఉపాయం, మాకంటే గొప్పగా వాళ్ళు ఏమైనా దోసుకుంటారేమోనని పిచ్చి ఆలోచనతో నిద్ర పట్టక రోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి రోజు వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ వీళ్ళకు ఏంది బీజేపీ మద్దతు వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విషం కమ్మే ప్రయత్నం చేస్తారు. దగ్గర తొర్రూరు, తుర్కెంజాల్, బాచుపల్లి ఇవన్నీ ప్రైమ్ భూములు అమ్మేసి ఇక ఆయన చెప్తారు దాంట్లో సేమ్ రాక్ ఫార్మేషన్స్, బఫెల్లో లేక్, ఈ లేకులు ఉన్నాయని చెప్తారు. మీకు ఒక చిన్న ఆడియో కూడా వినిపిస్తుంది, ఎందుకంటే వీళ్ళ కన్ఫ్యూజ్ చేసే తెలంగాణ ప్రజలకి వాళ్ళు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. వీళ్ళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి అయితే అసలు అదుపు లేదు, చరిత్ర చూసుకోరు, వెనుకకు తిరిగి ఏం చేసిర్రు ఆ మహానుభావులు 10 సంవత్సరాలల్లా అనే దాన్ని మర్చిపోయి 24 గంటలు ఒకటే కార్యక్రమం పెట్టుకుర్రు. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో దూషించాలి. మీకు వినపడుతుంది అనుకుంటాం. కొంతమంది వ్యక్తులు పిటిషన్ పెట్టిన అధ్యక్ష, దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విస్తృతమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పిడిచాడో యాడికి పిడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష అన్న ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడుతుంది కానీ భూమి కూడా హెరిటేజ్ వచ్చింది అంటే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చేవి కమిటీ రూల్స్. ఇది హెరిటేజ్ ఉన్నదని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పింది ముఖ్యమంత్రి గారు, ఆ రోజున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు 400 ఎకరాల భూమి 10 సంవత్సరాల నుంచి ఈ దొరవారు ముఖ్యమంత్రిగా ఉండి, మరి నాకు డౌట్ ఇవ్వాలి మీ అందరి ముందు, తెలంగాణ ప్రజల ముందు నేను ఒక డౌట్ రేజ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు వచ్చిన సంవత్సరం